మహాగణుడవైన దేవా, సర్వాధికారివైన దేవా, మీ పాదములకు వందనములు స్తోత్రం నాయన. గతించిన దినాలన్నింటిలో ప్రభా మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనములు స్తోత్రం నాయన. అయా నా తండ్రి, ఈ దినాన నా తండ్రి మమ్మల్ని ప్రత్యేకించుకొని ప్రభా నీ సన్నిధి మాకు ప్రసాదించినందుకు వందనములు స్తోత్రం నాయన. ఎన్నిక లేని వారమైనప్పటికీ నా తండ్రి నాయన, మీరు మమ్మల్ని కోరుకొని ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నారయ్యా, మీకు వందనములు స్తోత్రం నాయన. నా తండ్రి, ఈ కూడికి అంతట్లో ప్రభా నా తండ్రి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. ఇప్పుడు పాటలు పాడుచుండగా నా తండ్రి వారికి నైనా నీ ఆత్మదర్శనం దయచేయండి. మంచి స్వరాలతో ప్రభా నైనా నిన్ను ఆనందపరిచే విధంగా నా తండ్రి బిడ్డలని నైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం నాయన. అయ్యా నా తండ్రి, నీ దాసరాలు ఎవరైతే ప్రభా వాక్య పరిచర్య చేస్తున్నారో నైనా మీరు నా తండ్రి నైనా అభిషేకించి ప్రభా నైనా నీ పాద సన్నిధిలో నా తండ్రి మంచి వాక్యంతో నా తండ్రి మాట్లాడమని నైనా బిడ్డను నా తండ్రి మీరే నా తండ్రి నైనా నీ దయగల హస్తాల్లో నా తండ్రి పెట్టుకోమని అడుగుచున్నాం నాయన. అయ్యా నా తండ్రి, అనేక స్త్రీలు రావాలని ప్రభా నా తండ్రి నైనా నీ సన్నిధిలో నా తండ్రి అడుగుచున్నాం నాయన. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క స్త్రీని ప్రభా నా తండ్రి మీరు నడిపించండి నాయన. అయ్యా నా తండ్రి నైనా సరైన సమయానికి ప్రభా వారందరూ నా తండ్రి కూడుకుంటూ కూడా నైనా నీ కృప చూపించండి నాయన. అయ్యా మీరందరూ కూడా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఏకరీతిగా నా తండ్రి నైనా నీ వాక్యానికి చెవియొగ్గి నా తండ్రి నీ మాటలకు నా తండ్రి నా ప్రభా విధేయత కలిగినైనా జీవించడానికి సహాయం చేయండి. కూడికి అంతట్లో కూడా ప్రభా నైనా నీ కృప నా తండ్రి నీ యొక్క నా తండ్రి సన్నిధినైనా మాకందరికి నీ దయచేయమని అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ యేసయ్యా మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును మా ప్రియ రక్షకును యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని పాదములే శరణ్యముల్, ప్రార్థనయే మన ఆయుధం. ప్రభుని పాదములే శరణ్యముల్, అంతులేని లోకములో వింత వింత శోధనలు, అంతులేని లోకములో వింత వింత శోధనలు. ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడు. ప్రార్థించుము విశ్వాసి, ప్రార్థనలో పోరాడు. ప్రార్థనయే మన ఆయుధం. ప్రభుని పాదములే శరణ్యముల్. విశ్వాసుల తండ్రిగా అబ్రహామును మార్చినది, ఇశ్రాయేలుగా యాకోబును మార్చినది. విశ్వాసుల తండ్రిగా అబ్రహామును మార్చినది, ఇశ్రాయేలుగా యాకోబును మార్చినది. అపవిత్ర పాపములు అంటకుండా ప్రార్థనయే, అపవిత్ర పాపములు అంటకుండా ప్రార్థనయే. మోషేను అరణ్యములో నడిపినది ప్రార్థనయే, మోషేను అరణ్యములో నడిపినది ప్రార్థనయే. ప్రార్థనయే మన ఆయుధం. ప్రభుని పాదములే శరణ్యముల్, ప్రార్థనయే మన ఆయుధం. ప్రభుని పాదములే శరణ్యముల్. ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది.
నడిపినది ప్రార్థనయే ప్రార్థనయే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యములు బ్రతుకు నీరు లేని తోట ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము ప్రార్థనని ఊపిరిలో సాగి పొమ్ము ఈ భూమిలో ప్రార్థనని ఊపిరిలో సాగి పొమ్ము ఈ భూమిలో ప్రార్థించుము ఎడతెగక నీ హృదయ గదిలోన ప్రార్థించుము ఎడతెగక నీ హృదయ గదిలోన ప్రార్థనయే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యములు ప్రార్థనయే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యములు అంతులేని లోకములో వింత వింత శోధనలు అంతులేని లోకములో వింత వింత శోధనలు ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడు ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడు ప్రార్థనయే మన ఆయుధం ప్రభుని పాదములే శరణ్యములు మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము చంద్రకళ వచ్చి చదువుతారు. 1వ అధ్యాయం 11 వచనం. హల్లెలూయా. ఎఫ్రాయిము మన్యమందు రామాతియు మెస్సేము పట్టణపు అనువాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిము వాడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెహోహాము కుమారుడును. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. అతడు సీలోహునందునున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొప్ని ఫీనెహెసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తన బల్యార్పణ చేసినవాడు. తన భార్యగు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సత్తువు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సత్తువు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు సీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతులయ్యి వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షోర కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. దేవుడు పరిశుద్ధమైన వాక్యం దీవించునుగాక.
ఇంతవరకు దేవుడు ఆయన సన్నిధి అనుగ్రహించి మనకు పాటల చేతను మరి ఆరాధన చేతను ఎంతగానో ఆయన నామాన్ని గణపరుచుకున్నాము. ఇక మన ముందు ఉంటున్న కార్యక్రమాన్ని కూడా దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడని నమ్మి విశ్వసిస్తున్నాను. మనల్ని ప్రేమించి మనం అడగగానే మరి సారా సిస్టర్ గారు మనకు సమయం ఇచ్చారు. మరి ఈ సమయంలో మనకు వాక్య పరిచర్యకు సిస్టర్కి సమయం ఇస్తాము. అయితే ఈ సమయంలో మరి ప్రార్థన చేయటానికి సిల్వాని వచ్చి వాక్య పరిచర్యకు ముందు సిల్వాని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను రాజా. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, యథార్థవంతుడవు, బలవంతుడవు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయం కొరకై స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఏ పాటి వారమని ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మా ఆయుష్ను పొడిగిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ దేవా నీ సన్నిధిలో తండ్రి దేవా అని పిలవడానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారయ్యా. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఏమి చెల్లించి కూడా నీ రుణాన్ని తీర్చుకొన జాలం యేసయ్యా. నీ సన్నిధిలో దేవా స్తుతులు చెల్లించుటే మా కర్తవ్యమై ఉన్నది ప్రభు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను దేవా. స్తుతి చేయుట ఎంతో శోభస్కరమని సెలవిస్తుంటున్నావు దేవా. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందారు మరి దేవా. మరి ఆరాధనలో మీరు మాకు తోడుగా సహాయకారిగా ఉన్నారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభా మరి నీ దాసురాలైన శారా సిస్టర్ను జ్ఞాపకం చేసుకొని క్షేమంగా మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ ఉమెన్స్ రిట్రీట్ ఏర్పాటు చేసుకోవడానికి దేవా ఎన్నో దినముల నుండి మేము ప్రార్థిస్తుంటున్నాం. మరి ఈ సమయాన్ని మా ప్రార్థన ఆలకించి మాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి శారా సిస్టర్ను కూడా మా మధ్యకు నడిపించారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నాయన ఈ ఆవరణం అంతటిని మీ సన్నిధి కాంతితో నింపాలని వేడుకుంటున్నాను. మీ సన్నిధిని ప్రభా మాతో ఉంచాలని వేడుకుంటున్నాను. కనీ కనపడని చీకటి శక్తులను లయపరచండి. వినగలిగే మరి నాయన చెవిని గ్రహించగలిగే మనస్సును మా అందరికీ అనుగ్రహించండి. హృదయాలను ప్రతి ఒక్కరు నాయన తెరవడానికి కృప చూపించయ్యా. మరి సిస్టర్ గారు ఏ వాక్యంతో మాతో మాట్లాడబోచున్నారు నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించాలని వేడుకుంటున్నాను. నీ శక్తితో నీ బలముతో మరి దేవా నీ దాసురాల్ని నాయన బలపరచండి, స్థిరపరచండి. నీ ఆత్మతో అభిషేకించండి. ఏ బిడ్డ ఏ బాధతో ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చారో, ఏ వేదనతో నీ సన్నిధిలో మరి నాయన కూర్చొని ఉన్నారో అట్టి బిడ్డలకు తగిన మరి నాయన ఆహారాన్ని, జీవాహారాన్ని మీరు మాకు అనుగ్రహించాలని వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ సమయం అంతయు దీవెనకరంగా మేలుకరంగా చేయండి. ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి ప్రభు తెప్పరిల్ల చేసే వాక్యాన్ని మాకు అందించాలని దేవా మీరే మీ పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ నడిపించాలని వేడుకుంటూ ప్రార్థిస్తూ మరి సిస్టర్ను మీ నమ్మకమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఈ సమయంలో మనకు సిస్టర్ డైరెక్ట్గా తెలియదు, కానీ మమతా ప్రదీప్ ద్వారా సిస్టర్ గారు మనకు పరిచయం చేశారు. అడగంగానే మనకు సమయం ఇచ్చారు. మన సంఘాన్ని ప్రేమించి సిస్టర్ మన సంఘానికి రావడం జరిగింది. ఎంతో కాలం నుంచి ఉమెన్స్ మీటింగ్ జరుపుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాం అన్నమాట. దేవుడు అద్భుతంగా సారా సిస్టర్ను వారి ద్వారానే మనకు పరిచయము కనుక సిస్టర్కి ఈ సమయాన్ని మనము వాక్య పరిచర్యకు అప్పచెప్తాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నా. ఆయన లేనిదే మనము లేము కదా. నా జీవితంలో అయితే నేను దేవుణ్ణి ఎరిగినప్పటి నుంచి నేను చిన్న సాక్ష్యంతో మొదలుపెట్టి వాక్యంలోనికి వెళ్తాను. మమత అంటే నేను ప్రతిదీ దేవుణ్ణి
ఎలా నమ్ముతానంటే దేవుని ప్రణాళిక లేనిదే మన జీవితంలో ఏ వ్యక్తి కూడా పరిచయం అవ్వరు. వేరే ఎందులో కూడా లేని ఘనత మనకు మాత్రమే ఉన్నది. ఏంటో తెలుసా? మనకి ముఖ పరిచయం కూడా లేకుండా వారి కోసం మనం ప్రార్థిస్తాం. వేరే ఎవరైనా చేస్తారా? ఎవ్వరూ చేయలేరు ఈ లోకంలో. దేవుడు మనకి ఆ ప్రేమను పెట్టాడు. మమతా సిస్టర్ని, బ్రదర్ని నేను ఇంతవరకు చూడలే, ఇదే ఫస్ట్. కానీ 4-5 ఇయర్స్గా వారు కాంటాక్ట్లో ఉన్నారు. ప్రేయర్ చేసుకోవడం, ఒక్కోసారి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజే నేను చూస్తున్నా మీతో పాటే. హల్లెలూయా. అయితే సిస్టర్ కాల్ చేసి బ్రదర్ గురించి చెప్పారు. ఇలా అన్నయ్య వాళ్ళకి ఒక సంఘం ఉంది సిస్టర్, ఇలా అనుకుంటున్నారంటే తప్పకుండా వస్తాం సిస్టర్ అని. ఎందుకంటే దేవుడిచ్చే అవకాశము మనం ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. యవనస్తులు మంచి ఆరాధన చేసి ఉన్నారు, స్త్రీలు మంచి పాట పాడి ఉన్నారు కదా. ప్రార్థన మనకు శక్తి, ఆయుధం. ప్రార్థన అనేది ఒక గొప్ప శక్తి అని నేను నమ్ముతా. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కేవలం ప్రార్థనే నన్ను ఈ రీతిగా నడిపించింది. లేదంటే నేను ఒక పల్లెటూరులో జన్మించాను. నేను అన్య కుటుంబం నుంచి దేవుని తెలుసుకోవడం జరిగింది. 2011లో నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఈరోజు లోకంలో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా నేను అన్య కుటుంబంలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ బలవంతం చేయలేదు, ఎవ్వరూ బలవంతంగా బాప్టిజం ఇప్పించలేదు, ఎవరు బలవంతంగా ఈ బైబిల్ని నాకు ఇవ్వలేదు. నేను దేవుని మాటలు చిన్నతనం నుంచి, మా ఇంట్లో మా పెద్దమ్మ బాప్టిజం తీసుకుని ఉన్నారు కాబట్టి చిన్నతనం నుంచి ఆమెతో కొన్ని మీటింగ్స్కి, అంటే పల్లెటూరులో ఎలా ఉంటుందో మీకు తెలుసుంటే, ఊరు నుంచి మనం బయటికి వెళ్ళాం ఆ రోజుల్లో. వేరే పక్క ఒక జిల్లాకు కానీ తాలూకాకు కానీ వెళ్ళాలంటే కూడా గొప్ప విషయం. అయితే మీటింగ్స్, క్రైస్తవుల మీటింగ్స్ అయినప్పుడు, మాది నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్లో మీటింగ్స్ అయినప్పుడు వీళ్ళు 2 days 3 days మీటింగ్స్ అయితే 3 days బట్టలు సర్దుకొని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా అన్నా మనం ఊరు దాటి వెళ్ళొచ్చు అని ఆమెతో అలా వెళ్ళేదాన్ని నేను. అయితే ఆమె ప్రార్థనే ఈరోజు నన్ను దేవునిలోనికి తీసుకొచ్చింది. ఆ విధంగా నన్ను ఎవ్వరు బలవంతం చేయలే. 2011లో నేను విన్న వాక్యంను బట్టి అనేకసార్లు చిన్నతనం నుంచి వింటూ వచ్చాను. ఆ వాక్యాన్ని బట్టి నేను నాకై నేనుగా 2011లో ఫస్ట్ సండే ఫస్ట్ సర్వీస్ అయింది January 1. January 2 సండే వచ్చింది. ఆ రోజు బాప్టిజమ్స్ ఉండినాయి. నాకై నేను ఫస్ట్ సండే సర్వీస్లో కూర్చున్నప్పుడు నాకై నేను డిసైడ్ అయ్యి నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఎవరు బలవంత పెడితే బాప్టిజం తీసుకుంటామండి? బలవంత పెడితే పైకి నీళ్ళలో మునుగుతామేమో కానీ హృదయం అయితే మారదు కదా, హృదయం అయితే యేసుని ఎరగదు కదా. దేవుడు ఏమంటున్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది నాకు చాలా ఆకర్షించింది, చాలా ఇష్టమైన మాట. హృదయం అనే బాప్తిజం అవసరం అంట మనకి. హృదయం అనే బాప్తిజం లేకుండా నీటి బాప్తిజం పని చేయదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎవ్వరూ మనల్ని మార్చలేరు బలవంతంగా. ఏ వ్యక్తి, ఇది నా డెసిషన్, నా తల్లిదండ్రులది కాదు, నా అన్నదమ్ములది కాదు, నా భర్తది కాదు, నా పిల్లలది కాదు, నా ఓన్ డెసిషన్ అది. నేను దేవుణ్ణి ఎరిగాను, బాప్తిజం తీసుకోవాలనుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, వెళ్తున్నాను సంఘానికి, వాక్యం వింటున్నా. కానీ ఒక మాట దేవుడు ప్రతిసారి నా ఆత్మలో పెడతా ఉన్నాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని. ఏంటి ప్రభా, అవునా, ఇంత మంచి దేవుడా అంటే. దేవుణ్ణి చూస్తే చాలామంది చాలా రకాలుగా యేసు ప్రభు గురించి మాట్లాడతారేమో, కానీ నాకు ఈ బైబిల్ గ్రంథంలో అర్థమైంది ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ. హల్లెలూయా. ఆయన కంటే ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఈరోజు యవనస్తులు కానీ స్త్రీలుగా మనం కానీ భర్తను, మన అన్నదమ్ములు, మన ఎవరో చాలా ప్రేమిస్తున్నారు మనల్ని అనుకుంటే అది వేస్ట్, అది నల్ అన్నమాట. ఏమీ లేదు, -0.01% కూడా కాదు. అది దేవుని ప్రేమ ముందు సమస్తము వ్యర్థమే. ఆయన మాత్రమే మనల్ని ప్రేమించే గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈ లోకంలో చూస్తే మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే వాళ్ళకు తగ్గట్టు కొన్ని మార్చుకోవాలి కదండి, అవునా కాదా? వాళ్ళు నీ కోపం తగ్గించుకో, లేకపోతే నీవు ఇది తగ్గించుకో, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా డ్రెస్ చేసుకో, నువ్వు ఇలా హెయిర్ స్టైల్ చేసుకో, ఇట్లా అయితేనే నేను ఇష్టపడతా అంటారు కదా. కొన్ని
ఏమంటారు, కొన్ని షరతులు ఉంటాయి. లోకంలో మనల్ని ఎవరన్నా ప్రేమించాలంటే కండిషన్స్ ఉంటాయి. కానీ యేసు ప్రభు ఏ కండిషన్ లేకుండా నీవు ఇంకను తెలుసుకోక మునిపే, నీవు నేను ఇంకను పుట్టక మునిపే మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా. మన కోసం రక్తం గార్చాడంట. హల్లెలూయా. అందుకోసమే నిన్నుగా ప్రేమించే ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. నీలో ఉన్న తప్పులు, నీలో ఉన్న పాపములు, నీలో ఉన్న ఇరుకు, నీలో ఉన్న అసూయ, ద్వేషము, ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో అలాగునని నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. అవి మార్చుకుంటే ప్రేమించే ప్రేమ ఈ లోక ప్రేమ, కానీ అవి నీలో అలాగే ఉన్నప్పుడు ప్రేమించిన తండ్రి ఆయన. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, అవన్నీ మార్చగల శక్తి ఆయన ప్రేమకున్నది. హల్లెలూయా. ఆయన ప్రేమ తప్ప మన లోపలి విషయాల్ని, మనలోని కొన్ని విషయాలు మనకి మాత్రమే తెలుసు కదా, మన కుటుంబస్తులకు తెలియదు, మన స్నేహితులకు తెలియదు. దేవునికి మనకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఉంటాయి. అయితే అది ఆయన మాత్రమే మార్చగలడు. హల్లెలూయా. కాబట్టి హృదయాన్ని మార్చే దేవుడు మతాన్ని మార్చే దేవుడు కాదు, హృదయాన్ని మార్చే దేవుడు. ఇది మతము కాదు, యేసు ప్రభువు ఒక మార్గము. మతము అనేది ఇందులో లేదు. అందుకోసమే నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, క్రైస్తవులుగా సంబంధాల గురించి చెప్తారు, అమ్మాయికి అబ్బాయికి సంబంధాల గురించి చెప్పి అంటారు, మా క్యాస్ట్ వాళ్ళే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కావాలంట. క్రైస్తవుల్లో కులం లేదు. ఏం కులం అంట? ఆరాధి కులం అంట మనం. హల్లెలూయా. మొన్న ఒకరు కౌంటర్ వేస్తే వారికి ఒక యవనస్తుడు పాస్టరు ఆయన చెప్తున్నాడు, మాకు కులం లేదయ్యా, మేము ఆరాధి కులం అని. హల్లెలూయా. అవును, మనం ఆరాధి కులం. మనకేం కులం లేదు. మనందరము యేసు రక్తంలో కడగబడినప్పుడు మన రక్తం మారిపోయింది కదా, ఆయన పునరుద్ధాన రక్తంగా మారిపోయినప్పుడు ఇంకా కులం ఏముందండి? కాబట్టి ఫస్ట్ బయట వారిని కాదు మార్చాల్సింది, మన క్రైస్తవుల మనసు మారాలా, మన క్రైస్తవుల ఆలోచన విధానం మారితే అప్పుడు క్రీస్తును లోకానికి చూపించగలుగుతాం మనం. హల్లెలూయా. అయితే నేను అన్య కుటుంబంలో పుట్టానని చెప్పాను కదా, నేను దేవుణ్ణి తెలుసుకున్నాక సంఘానికి వస్తున్నా, కానీ ఆ తర్వాత పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. దేవుణ్ణి తెలుసుకున్నాక పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. నేను ఇలా సంఘానికి వెళ్తుంటే సంఘంలోనే చాలా వ్యతిరేకతలు ఎదుర్కొన్నా. ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. బయట కంటే, లోకంలోని కంటే సంఘంలో అనేకమైన వ్యతిరేకతలు. ఇప్పుడు నూతన వ్యక్తి సంఘంలోనికి వచ్చినప్పుడు మనం వారిని ఏం చేయాలా? దేవుని వైపు ఇంకా ప్రేమను చూపించి, ఆదరణ చూపించి వారి యొక్క పిలుపులోనికి మనం నడిపించాలి కదా. కానీ వ్యతిరేకత నేను సంఘంలోనే చూశాను, దైవజనుల నుంచే చూశాను. తర్వాత ఒక సమయాన 2014లో 13-14 ఆ సమయాల్లో మేము పరిచర్యకి వెళ్ళే వాళ్ళం. ఎక్కడికంటే HIV పేషెంట్స్ మధ్యలో, కుష్ఠరోగుల మధ్యలో, అట్లా అనేకమైన గ్రామాలు తిరుగుతూ పరిచర్య చేసేవాళ్ళం. అది చేస్తూ ఉన్నాము. కానీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనే మాట నన్ను ఎప్పుడు శోధిస్తూ ఉంది. ప్రభువా ఇంకా ఏంటి, ఇంకా ఏం చేయాలా అని అడుగుతూ ఉన్నప్పుడు ఒక దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాలి కదా. మనం ఒక్కోసారి చాలామంది విశ్వాసం ఏమనుకుంటామంటే, దైవజనుడు చెప్తే కూడా మనం ఆలకించాం. ఏమనుకుంటామంటే దేవుడు నాకే దర్శనం చూపించాలా. ఇది ఈ మధ్య రీసెంట్గా మేము చూసాం. ఏమనంటే 2-3 దైవజనుల ద్వారా ఆ సిస్టర్కి, ఆ బ్రదర్కి దేవుడు మాట్లాడాడు. ఏంటంటే, నీ పిలుపును బట్టి నువ్వు సంఘాన్ని స్టార్ట్ చేయాలా, నీ పిలుపు ఉన్నది, నీకు దేవుడు పిలిచి ఉన్నాడని మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు లేదు లేదు, మీకు ఎవరికి చెప్పినా మేము స్టార్ట్ చెయ్యము, నాకే దర్శనం చూపించాలా, నాతోనే మాట్లాడాలి. మరి దైవజనుడిని ఎందుకు పెట్టాడు దేవుడు? దైవజనుడిని ఈరోజు మీకు ఇచ్చిన ఈ దైవజనులు దేవుడు మీకు గిఫ్ట్గా ఇచ్చాడు కదా. వారిలో దేవుణ్ణి చూడగలగాలి మనం. కనిపించే దైవజనుని మాటే మనం నమ్మకపోతే, కనిపించే దైవజనుడు చెప్పే మాట, వారి యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగకపోతే కనిపించని దేవుని మాట ఎలా వింటాం? కనిపించని దేవుణ్ణి ఎలా చూస్తాం? హల్లెలూయా. కాబట్టి దైవజనుల మాటకి మనం లోబడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు బాధగా అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యమే సెలవిస్తుంది గద్దించాలంట. దైవజనుడు బుద్ధి చెప్పాలి, గద్దించాలి, ప్రేమించాలి, ఆదరించాలి. అన్ని రకాల పాత్ర దైవజనుడు పోషించాలి. కానీ ఈ రోజుల్లో సంఘాల్లో
ఓన్లీ ప్రేమిస్తేనే ఇష్టపడతారు దైవజనుల్ని. గద్దిస్తే ఇష్టపడరు, బుద్ధి చెప్తే ఇష్టపడరు. నువ్వు ఈ దారిలో కాదు, ఈ దారిలో నడవాలి అంటే ఇష్టపడరు. అవసరమైతే ఆ సంఘాన్ని కూడా విడిచిపెడతారు, ఇంకో సంఘాన్ని వెతుక్కుంటారు. కానీ ప్రియ దైవజనమ, మనకి దేవుడిచ్చిన దైవజనుడు మనకిచ్చిన గిఫ్ట్. హల్లెలూయా. మనకు ఆయన ఒక బహుమానంగా ఇచ్చాడు. లేకపోతే అనేక సంఘాలు ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు అంటుకట్టబడ్డారు మీరు అంటే, దేవుడు ప్రణాళిక ఉన్నది వారి పట్ల, మీకు, మీ పట్ల వారికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ విధంగా నేను దైవజనుల మాటకు చాలా లోబడుతూ ఉండేదాన్ని. ఒకరోజు మేము సంఘానికి వెళ్ళడం రావడం తప్ప హైదరాబాద్లో అంటే సంఘంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఎక్కడ అంటే అక్కడికి ప్రేయర్స్కి వెళ్ళడము, లేకపోతే మీటింగ్స్ అయితే వెళ్ళడం అవి కూడా లేదు. ఇంట్లో ఉండడం, సండే చర్చ్కి వెళ్ళడం, వాక్యం చదువుకునే వాళ్ళం. మేము ఇద్దరమే కూర్చొని కూడా రోజుకి 18 hours వాక్యం చదువుకునే వాళ్ళం. ఉద్యోగం లేదు, పని లేదు, అన్నీ 2014 వరకు బిజినెస్లు ఉండినాయి, మంచి మంచి బిజినెస్లు ఉండినాయి. మొత్తం దేవుడు ఒకరోజు సంపూర్ణంగా సేవలోనికి రావాలా, ఈ బిజినెస్లన్నీ క్లోజ్ చేయాలని ఒక రాత్రి మాట్లాడినప్పుడు ఆ నెక్స్ట్ డేనే బిజినెస్లన్నీ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత బిజినెస్లన్నీ క్లోజ్ అయిపోయినాయి, వాక్యం చదువుకుంటున్నాం, సండే చర్చ్కి వెళ్తున్నాం, కానీ ఏమి కనిపించట్లా. మన దగ్గర రోజు డబ్బు చాలా ఉండి ఒక్కసారి ఉన్న డబ్బు అంతా అయిపోతూ ఉంటే ఎలా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మేము ఏ పరిస్థితి ఎదుర్కొన్నాం తెలుసా? ఇంట్లో వ్యక్తులు కూడా రిజెక్ట్ చేసినప్పుడు పార్కుల్లో బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే ఎవరైనా మా స్నేహితులు, మాతో పాటు బైబిల్ చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారు ఎవరైనా వస్తారేమో, వారు ఒక టీ తీసుకొస్తే బాగుండు, ఉదయాన్నే నుంచి మంచినీళ్ళు తాగేం తప్ప ఏం తాగలే, వారు ఒక సమోసా తీసుకొస్తే బాగుండు, ఆకలి. అలా కూడా 18 hours బైబిల్ చదువుకునే వాళ్ళం, మార్నింగ్ నుంచి చీకటి పడే వరకు. హల్లెలూయా. ఎందుకు చదువుతున్నామో తెలీదు, కానీ ఆ బైబిల్ పరిచర్యలో నాకు సహాయపడింది. హల్లెలూయా. అప్పుడు అర్థం కాలే, కానీ దేవుని ప్రణాళిక కోసం దేవుడు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు అనేది తర్వాత రోజుల్లో నేను అర్థం చేసుకున్నా. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఊర్లో, కాబట్టి నాకు ఇంగ్లీష్ అన్నది తెలీదు. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. తర్వాత నాకంటే ముందు ఉన్న మా అన్నయ్య తను పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాడు, కాబట్టి పాలిటెక్నిక్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా, తనకి ఇంగ్లీష్ కష్టమైంది, తెలుగు చదివి ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అన్నాడు, ఏమైనా సరే ఫెయిల్ అయినా సరే కానీ డిగ్రీలో ఇంగ్లీష్ మీడియమే చదవాలా, లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుందని చెప్పి బలవంతంగా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశాడు. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లా ఇంగ్లీష్ మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో, ఇప్పుడు ఏమన్నా మారి ఉంటుంది కానీ ఆ రోజుల్లో అంటే నాకు ఇంగ్లీష్ తెలియదు, తెలుగు బైబిల్ మంచిగా చదువుకునేదాన్ని, చదివే వాళ్ళము, ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఇదే మా జీవిత దినచర్యగా ఉన్నప్పుడు 2016లో సౌత్ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఒక ప్రవక్తని దేవుడు మా ఇంటికి పంపించాడు. హల్లెలూయా. మాకు ఆయన ఎవరో తెలియదు, నిశ్చయంగా మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుని సన్నిధిలో ఆయన పేరు కానీ ఆయన ఎవరో కానీ మాకు తెలియదు. అయితే ఆయన్ని ఒక 3-4 yearsగా హైదరాబాద్లో ఉన్న యవనస్తులు కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారట, ఫేస్బుక్, యూట్యూబ్లో ఫాలో అవుతూ ఆయన్ని ఇక్కడ మీటింగ్స్ అరేంజ్ చేయడానికి, ఆయనకు మీటింగ్స్ పెడతామని ఆయన్ని సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళు పిలవడం జరిగింది. పిలిచినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయంట. ఆయన ఎయిర్పోర్ట్లో కూర్చుని మళ్ళీ ఆయన ఫేస్బుక్ వెతుక్కుని ఒకరిని కాంటాక్ట్ అయ్యారు, ఒకరిని మెసెంజర్లో కాంటాక్ట్ అయితే వారు అన్నారంట, ఇప్పటికిప్పుడు అంటే మీరు ఎవరో తెలియదు కదా, ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి వెంటనే ఆ బాబు అన్నాడంట, లేదు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు దేవుని మీద విపరీతమైన నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఇప్పుడు నిన్ను ఈ విధంగా తీసుకెళ్ళినా పెట్టుకుంటారని నేను నమ్ముతున్నా, ఒక్కసారి అడుగుతాను అని కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే ఒక ప్రవక్త, దైవజనుడు వేరే ప్రాంతం నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఇంట్లో చేర్చుకోవాలి కదా, సరే రమ్మను తీసుకురండి అని చెప్పాం. ఆ నైట్ ఆయన వచ్చి మా ఇంట్లో కూర్చునే వరకు ఆయన ముఖం మాకు తెలియదు, ఆయన పేరు మాకు తెలియదు, మాది ఆయనకు తెలియదు. అయితే ఆయనతో ఒక మీటింగ్, ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంట్లో మీటింగ్ ఆయనకి తెలిసిన వారు, కనెక్ట్ అయి ఉన్నవారు అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళు తమిళియన్స్ క్రిస్టియన్స్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు కదండి, అందులో వాళ్ళంతా ఎంప్లాయీస్.
అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, అయిపోయింది. తర్వాత వాక్యం ఆయన చెప్తూ ఉన్నారు కూర్చుని. ఇలా ఒక 5-6 మందే ఉన్నారు వాళ్ళు, మేము 3 ఉన్నాం, ఆ ప్రవక్త మేమిద్దరము మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఒక నిమిషం ఆపి మీకు అర్థమవుతుందా అని వాళ్ళని అడిగారు ఆయన. నేను అనుకుంటున్నాను వీళ్ళు తమిళియన్స్కి ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా, అందులో వీళ్ళంతా హైటెక్ సిటీలో ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ప్రవక్త ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటే వాళ్ళు అన్నారు, ప్రాఫిట్ అర్థమవుతుంది కానీ మీ సరిగ్గా అర్థం అవ్వట్లేదు, మీ స్లాంగ్ మాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అన్నారు. ఆహా అవునా అని ఆయన వెంటనే మేము ఇలా సోఫాలో కూర్చుంటే కమ్ ట్రాన్స్లేట్ అన్నాడు. అంటే నేను చూస్తున్నా ఈయన ముఖాన్ని, ఎవరిని ట్రాన్స్లేట్ చేయమంటున్నారు, నిన్నే అంటున్నారు. సార్ అయ్యో కమ్ అంటున్నారు. అంటే ఏంటి అని అలా ఆయన పక్కన వెళ్ళి ఆ సోఫాలో కూర్చున్నాను. ఎలా చెప్పానో ఏమి చెప్పానో నిజంగా ఈరోజు కూడా నాకు వణుకొస్తుంది, అర్థం కాదు. చెప్పాను. అయిపోయినాక వాళ్ళు అన్నారు, సిస్టర్ బాగా చెప్పారు, తెలుగు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు అన్నారు. నేను అనుకున్నా ఎవరి ముందు చెప్పినా వాళ్ళు అలాగే అంటారు కదా, మన ముఖం ముందు అయితే వాళ్ళు నెగటివ్గా మాట్లాడరు కదా అనుకున్నాను మనసులో. అనుకుని కిందకు వచ్చేసాక కార్లో ఆయనతోటి గొడవ. నేను మీరు ఏమనుకుంటున్నారు నన్ను, ఏదో మీరు మాట్లాడేది నేను ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నా, మీకు సర్వ్ చేసే వరకు మిమ్మల్ని చూసుకునే వరకు చిన్నవి నేను చేయగలుగుతున్నా, కానీ మీకు తెలియదేమో నేను మా లోకల్ మీడియంలో చదువుకున్నా, నేను హైదరాబాద్ కూడా కాదు, మాది చిన్న పల్లెటూరు అని నేను ఆయనకి చెప్తూ ఉన్నా. ఆయన నవ్వుతున్నారు తప్ప జవాబు చెప్పట్లా, నవ్వుతున్నారు. అట్లా ప్రతిరోజు అలాగే జరుగుతుంది. మీటింగ్కి వెళ్తున్నాము, గృహ కూడికలకు వెళ్తున్నాం, అలాగే ట్రాన్స్లేట్ చేయమంటున్నారు, నేను మళ్ళీ వచ్చేటప్పుడు గొడవ పడుతున్నా. ఇక ఆఖరికి డిసైడ్ అయిపోయా, పెద్ద మీటింగ్ ఐఎమ్ శ్రీ సమీరా బిల్డింగ్లో అనుకుంటా మీటింగ్ అది. నేను చెప్పాను ఈరోజు నేను రాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మీరు ట్రాన్స్లేట్ చేయమంటున్నారు. నాకు 4 వ్యక్తుల ముందు మాట్లాడాలంటే భయం. నేను నా కాలేజ్ డేస్, నా స్కూల్ డేస్, నేను ఒక నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఆడాను, నేను ఒక ప్లేయర్ని తప్ప నాకు మైక్, స్టేజు, డ్యాన్స్లు, పాటలు తెలియదు. ఇంటికి ఎవరన్నా 4 చుట్టాలు వస్తే కూడా లోపలికి వెళ్ళిపోయేది. అటువంటి వ్యక్తిని నేను స్టేజ్ మీద మాట్లాడడం అస్సలు కాదు. ఏదో ఇంట్లో అంటే చేశానేమో కానీ ఈరోజు మీటింగ్కి నేను రాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మీరు ఇట్లాగే చేస్తున్నారు అన్న. అంటే ఆయన నాకు పోస్టర్ చూపించారు. ఆ పోస్టర్ మీద ప్రవక్త పేరు వేశారు, పిలిచిన వారి పేరు వేశారు, ట్రాన్స్లేటర్ పేరు కూడా వేశారు. ఓకే ట్రాన్స్లేటర్ వస్తున్నారు కదా సరే అని వెళ్ళిన తర్వాత మీటింగ్ అవుతుంది, వర్షిప్ అవుతుంది, మీటింగ్ అవుతుంది, ఆయన వాక్యం స్టార్ట్ అయింది. 2 నిమిషాలు ఆ ట్రాన్స్లేటర్ని స్టేజ్ పైన ఉంచారు. 2 నిమిషాల తర్వాత సారీ అన్నారు. అంటే అమ్మో అని నా గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. వెనకాల కూర్చున్నా, ముందుంటే అన్న పిలుస్తారేమో అని వెనకాల కూర్చున్నా. అంటే ఎక్స్క్యూజ్ మీ అని ఆయన్ని పంపించేసి సారక్కమ్మ అన్నారు. అమ్మ నాయన మళ్ళీ ఇరుక్కున్నా అనుకున్నా అని వెళ్ళి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా చాలామంది సిస్టర్ చాలా బాగా చెప్పారు అన్నారు. నేను అలాగే అనుకుంటూ ఉన్నా. అలా దాదాపు 200 మీటింగ్లకి ట్రాన్స్లేటర్గా దేవుడు వాడుకున్నాడు. అనేకమైన జిల్లాల్లో, కర్ణాటక ప్రాంతంలో, అనేకమైన ప్లేసెస్లో దేవుడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అట్లా చాలా ప్రాంతాల్లో వాడుకున్నాడు. నేను ప్రతిసారి ఆయన అట్లా చేసినప్పుడు, వెనక్కి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినాక ఏం చేసేదాన్ని అంటే ఆయన దగ్గర ఆయన తీసుకున్న వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసేదాన్ని. నాకు డౌటు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు కదా, నేను ఇంగ్లీష్ చదువుకోలే కదా. అయితే అప్పుడు నాకు కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో చెప్పగానే నేను వర్స్ మొత్తం చెప్పేస్తున్నా. ఎందుకు అంటే నేను 18 గంటలు బైబిల్ చదివే కదా, ప్రతి వచనం మొదలు పెట్టగానే ఆఖరి వరకు ఆ లైన్ గుర్తుండిపోయింది, బైబిల్లో ఉన్న లైన్. అందుకోసం దేవుడు ఇందుకోసం నన్ను ప్రిపేర్ చేశాడని అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు సంఘము, మా సంఘం పేరు వచ్చి సన్ ఆఫ్ డేవిడ్ న్యూ ఆమెన్ చర్చ్. మేము ట్యూస్డే వైఎంసీఏలో నడిపిస్తాము, సండే కవడిగూడలో నడిపించే వాళ్ళము. అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యి ఇప్పుడు హాల్ లేకపోయినందుకు ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ వస్తాయి. సన్ ఆఫ్ డేవిడ్ న్యూ ఆమెన్ చర్చ్ అని ఉంటుంది.
అలా సంఘాన్ని స్థాపించి సంఘంలో బోధించుటకు నడిపించుటకు దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నా అంటే కేవలం దేవుని కృప, ఆయన ప్రేమే నన్ను నిలబెట్టింది. నా శక్తి కాదు. నేను ఎంసీఏ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చాలామందిని చూసి నేను మనసులో నవ్వుకుంటా. చదువుని బట్టి, జ్ఞానాన్ని బట్టి, హోదాను బట్టి అతిశయిస్తూ ఉంటారు కదా. నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగా నేను ఎంసీఏ చదువుకున్నా, కానీ నాకు ఇంగ్లీష్ తెలియదు. నేను ఎంసీఏ చదివా, కానీ ఆ ఇంగ్లీష్ వేరు. కానీ ఈరోజు ఈ ప్రవక్తలకి ట్రాన్స్లేట్ చేసే వాళ్ళ స్లాంగ్, వాళ్ళ ఇంగ్లీష్ వేరు. ఎలా అర్థమవుతుంది? నేను చదువుకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నేను చదివిన బుక్స్ని బట్టి కాదు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన అనేవారు, నేను రోజు గొడవ పడేదాన్ని, నేను రాను అనేదాన్ని, వెళ్ళేదాన్ని. ఆయన అనేవాళ్ళు, నాకు ఒకరోజు చెప్పారు, నీలో ఏముందో నాకు తెలుసు కదా, దేవుడు నాకు బయలుపరిచాడు కదా అన్నారు. ఓకే అన్న. తర్వాత అన్నారు, ఒక ప్రవక్త వచ్చినప్పుడు దేవుడు కొన్ని విషయాల్ని మీ జీవితాల్లో అన్లాక్ చేస్తాడు అని చెప్పారు. అన్లాక్ చేస్తాడు. మేబీ మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నన్ను తెలిసి నన్ను ఫాలో అయిన వాళ్ళే నన్ను ఈ ప్రాంతంలో మోసం చేశారు. కానీ దేవుడు మీ దగ్గరికి నడిపించాడంటే ఒక ప్రణాళిక ఉన్నది, మీది అన్లాక్ అవుతుంది, నీ పిలుపు అన్లాక్ అవుతుంది అన్నారు. అప్పటికి కూడా నా దేవుని పట్ల అపనమ్మకం ఏ రోజు లేదు, కానీ నా మీద నాకు అపనమ్మకం. అప్పటికి కూడా అవునా, నిజమా, నేను చేయగలనా అనే ఆలోచనతో ఉండేదాన్ని. ఒకరోజు నేను ఆ పక్క రూమ్లో ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిస్థితులు చాలా ఘోరంగా ఉండి ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నా, కన్నీరు కారుస్తున్నా. నెక్స్ట్ డే ఆయనకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి కోసం వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, కూర్చో, నీతో మాట్లాడాలన్నారు. సరే అని కూర్చుంటే రాత్రి నా ఆత్మీయ తండ్రి నా కళ్ళలో వచ్చి నీ గురించి ప్రార్థన చేయమన్నారు. చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఇదిగో దేవుణ్ణి ఇది అడుగుతున్నావు, ఇలా ప్రార్థిస్తున్నావు, ఇది అడుగుతున్నావు. నిత్యముగా అండి, నేను తెలుగులో ఏమి ప్రార్థన చేశానో అదే మాటలు ఇక్కడ నుంచి వింటున్నా. నిత్యంగా ఆశ్చర్యపోయా. ఆ రోజు పరిశుద్ధాత్మ శక్తి ఇంత గొప్పదని అర్థమయ్యా. అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే నేను తెలుగులో ఏదైతే ప్రార్థించాను, ఏ పదమైతే వాడానో ప్రార్థనలో, అది ఇక్కడ నుంచి ఇంగ్లీష్లో వింటున్నా. ఆ రోజు అర్థమైంది పరిశుద్ధాత్ముడు ఎంత బలమైన వాడు, పరిశుద్ధాత్ముడు ఎంత శక్తి గలవాడు. ఓకే, ఇంత శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు అని ఆ రోజు డిసైడ్ అయ్యా. అడుగుతున్నావు నువ్వు, ఎందుకు ప్రభా సమృద్ధి నుంచి ఈ పరిస్థితికి వచ్చావు, ఎందుకు ప్రభా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాను దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ లార్డ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ అన్నాడు. అంటే నేనన్నా, లార్డ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ అంటే నేనేమనుకుంటున్నా అంటే, నా దేవుడు నాకు అర్థమైంది ఆయన ప్రేమే కదా, ఆయన ప్రేమామయుడు కదా, ఆయన కష్టపెట్టాడు కదా అని నేను మనసులో అనుకుంటా ఉన్నా. ఆ తర్వాత దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో నా జీవితం పైన, దాంట్లో ఆయన నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. నేను ఈ సాక్ష్యం ప్రతి చోట చెప్తాను. ఎందుకంటే ఒకటి, ఎవ్వరూ బలవంతంగా మారరు అనేది ఒకటి చెప్తాను. రెండోది, మన టాలెంట్స్ వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు, ఈ లోకంలో మనం కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ప్రకారం, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారము మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. ఎప్పుడంటే ఆయనకు లోబడినప్పుడు. హల్లెలూయా. వెన్ యూ సరెండర్ టు హిమ్, హీ విల్ మేక్ యూ అ మైటీ వెజల్. హల్లెలూయా. బలమైన పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు అర్థం కాక కొన్నిసార్లు మనం కన్ఫ్యూజన్లో ఉండి, అయితే దేవుని ప్రవక్తల్ని దేవుడు పంపించినప్పుడు ఏమవుతుంది, మన డెస్టినీ అన్లాక్ అవుతుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రవక్త వచ్చినప్పుడు ఏమన్నా మార్పు జరగకుండా ఉందా? ఎక్కడికి ప్రవక్త పంపబడ్డాడో ఆ వ్యక్తి జీవితంలో మార్పు జరిగింది. ఏ ప్రాంతానికి పంపబడ్డాడో ఆ ప్రాంతము మార్చబడింది.
అట్లా దేవుడు మన జీవితంలో ఒక ప్రవక్తని, ఒక దైవజనుని పంపించినప్పుడు ఆ దైవజనుని, ఆ ప్రవక్త మాటకు మనం లోబడితే, ఆ మాటని కనుక మనం మన హృదయంలోనికి రిసీవ్ చేసుకోగలిగితే మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఎవరో మార్చాల్సిన అవసరం లేదు, ఎవరో బలవంతంగా మార్చాల్సిన అవసరం లేదు. ఆ మాటే మనల్ని మారుస్తుంది. దేవుడు అంటాడు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసేదను. ఆయన మాటే మనల్ని బాగు చేస్తుంది. ఆయన మాటే మన స్థితిని మారుస్తుంది. ఈరోజు నా స్థితి మారింది, నా పరిస్థితి మారింది, నేను ధైర్యంగా నిలబడగలుగుతున్నా అంటే, ఒక మైక్ పట్టుకొని నిలబడలేని వ్యక్తిని నేను 5 మాటలు కంటిన్యూస్గా మాట్లాడలేకపోయేదాన్నండి. కంటిన్యూస్గా 5 మాటలు మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళు టీచర్స్ అనమాట, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. సో ఏమంటారు, ఒట్టి మాటలు ఉండేవి కాదు ఇంట్లో, ఏది అవసరమో అదే మాట్లాడాలి. కాబట్టి కంటిన్యూస్గా ఒక 5 మాటలు మాట్లాడడం నాకు తెలియదు. మళ్ళీ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు టీచర్లు కాబట్టి ఎలాగో స్కూల్లో కొడుతున్నారు, మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్తే కూడా కొడతారేమో అని ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు మా ఇంటికి. అట్లా నాకు కంటిన్యూస్గా మాట్లాడడం తెలియదు. అలాంటిది ఈరోజు దేవుడు నన్ను ఏ విధంగా నిలబెడతాడంటే, లూకా 14:14 ఒక మాట ఉంటుంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే ఏమి బోధించవలసింది బయలుపరుస్తాడంట. హల్లెలూయా. నేను అదే అడిగా దేవుడిని, ప్రభువా, అంటే నేను ఇతరులను తప్పు అనట్లే, నా ఆశ, నేను దేవుడిని అడిగా, ప్రభువా, ఒక దగ్గరికి, ఒక చర్చ్కో, ఒక దగ్గరకో, ఒక ఊరికో, ఒక ప్రాంతానికో నువ్వు పంపిస్తే వెళ్ళేటప్పుడు ఆ వారం అంతా నాకు ఆ మీటింగ్ గురించి తెలిసినప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తా, కనిపెడతా, అక్కడ ఏం అవసరమో, అక్కడ ఏం మాట్లాడాలో నువ్వు నాకు ఒక్క మాట ఇవ్వు ప్రభా. నువ్వు అంటున్నావు కదా, నీ మాటను పంపి బాగు చేస్తా అంటున్నావు కదా, ఒక్క మాట ఇవ్వు ప్రభా. ఆ మాట ద్వారా నువ్వు నిలబెట్టుకో, నీ ఆత్మ ద్వారా మాట్లాడు, నేను కాదు అక్కడ మాట్లాడాల్సింది ప్రభా అని. అందుకోసమే ఈ లైవ్ రికార్డ్ అయినా కూడా మా సంఘంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా మా రికార్డ్ అయినా నేను కూడా మళ్ళీ చూసుకుంటా, ఎందుకంటే నేనేం మాట్లాడానో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలో ఆయన మాట్లాడే మాట నాకు అయ్యగారు చెప్పినప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తాను. మొన్న కూడా సిస్టర్ మమతా సిస్టర్ కాల్ చేసినప్పుడు ఉమెన్స్ మీటింగ్ కదా సిస్టర్ అని అడిగా, ఎందుకంటే దేవుడు మొన్న వారంలోనే నేను ఒక నెగటివిటీని ఎదుర్కొన్నా. ఒక సంఘానికి మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ సంఘము 60th యానివర్సరీ అని తీసుకెళ్ళారు. రండి అంటే సరే వెళ్ళాం. వెళ్తే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఆఖరణ పిలిచి, నువ్వు బోధిస్తున్నావంట కదా, అది కరెక్టా అన్నారు. అంటే పెద్ద ఆయన కాబట్టి ఒక్కసారి నేను ఏమి జవాబు చెప్పకుండా అంటే అండి అన్నా. అంటే లేదు స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు నిలబడకూడదు, పుల్పిట్ దగ్గర స్త్రీలు బోధించకూడదు అన్నాడు. కానీ దైవజనుడు పెద్ద ఆయన కాబట్టి సైలెంట్గా నేను ఓకే అండి అని చెప్పి బయటకు వచ్చా. కానీ ఆ రోజు చాలా బాధ అయింది, నా ఆత్మలో చాలా దుఃఖపడ్డా నేను. ఎందుకు ప్రభా ఇంకా ఈ బోధ ఎందుకున్నది? ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, దేవుని వాక్యం ఏమంటుందంటే, నన్ను ప్రకటించు స్త్రీలు బలమైన సైన్యము వలె ఉన్నారు అంటున్నాడు. మరి వీళ్ళేంటి ప్రభా స్త్రీ ప్రకటించొద్దు అంటున్నారు? దేవుడు అంటున్నాడు కదా బలము, స్త్రీ బలహీనమైన ఘటము అన్నారు కదా, అది పట్టుకొని మాట్లాడతారు. స్త్రీ బలహీనమైన ఘటము ఎక్కడో తెలుసా? శరీర నిర్మాణ రీతిలో, శరీర విషయంలో బలహీనము కానీ ఆత్మ విషయంలో బలహీనలు కాదు. ఆత్మ విషయంలో బలమైన వారము. హల్లెలూయా. స్త్రీ బలమైంది కాదని ఎట్లా అంటారండి? శరీర విషయంలో కాదు. కానీ నేనేమంటానంటే, యేసు ప్రభు భూమి మీదకి రావడానికి మరియమ్మతో మాట్లాడాడు. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత మగ్దలేనే మరియకు కనిపించాడు. హల్లెలూయా. స్త్రీనే కదా. స్త్రీ ఈజ్ ద గేట్, ఉమెన్ ఈజ్ ద గేట్ టు ఎంట్రన్స్. ఈ భూమి మీదకి గేట్ అన్నమాట, ఎంట్రన్స్ స్త్రీయే కదా. గర్భసంచి స్త్రీకే పెట్టాడు దేవుడు, స్త్రీయే. కాబట్టి స్త్రీల మీద అటాక్ ఎక్కువ ఉంటుంది. గమనించండి, స్త్రీల మీద అటాక్ ఎక్కువ ఎందుకు ఉంటుంది తెలుసా? మనం అనేక సార్లు చూస్తాం, దయ్యాలు వదిలేప్పుడు ఎక్కువ స్త్రీలే ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? స్త్రీ మీదనే అటాక్ ఉంటుంది. ఎందుకంటే స్త్రీనే దేవుని యొక్క వాగ్దానము ఈ భూమి మీద ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆదికాండం 1:28 రాయబడినట్టు ఏమంటున్నాడు దేవుడు? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. భూమిని నిండించమన్నాడు కదా, మరి స్త్రీ గర్భం ద్వారానే కదా. అందుకే ఈ రోజుల్లో గర్భం మీద అటాక్ ఎక్కువైంది. ఈ రోజుల్లో మనం అనేక మంది వింటే పిల్లలు
పుట్టడం లేదు, ఇన్ని సంవత్సరాలైంది పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలైంది పిల్లలు. అది గమనించండి. దయచేసి స్త్రీలుగా మీరు ఎక్కడ ఎవరి కోసం ప్రార్థన చేసినా వారి గర్భము తెరవబడాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. గర్భం తెరవబడాలి, దేవుని ప్లాన్ ఫుల్ఫిల్ అవ్వాలా. అందుకే అపవాది స్త్రీ గర్భం మీద అటాక్ చేస్తుంది. క్రైస్తవుల్లో కూడా మనం అనేక మంది సాక్ష్యం వింటాం, పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా లేరు, దేవుడు గర్భం తెరిచాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. ఒక జంట ఏలియా అని ఆ బ్రదర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని పరిచర్య హైదరాబాద్ ప్రాంతంలో ఆటో డ్రైవర్గా ఉంటూ ఇక్కడి నుంచి మెదక్ దాటి ఒక పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళు సండే పరిచర్య చేసి వచ్చేవారు భార్యాభర్తలు. 14 సంవత్సరాలుగా వారికి పిల్లలు లేరు, కానీ పరిచర్య వెళ్తున్నారు. పరిచర్య చేసి వస్తుంటే ఒకరోజు ఒక సిస్టరు, ఒక అమ్మ అక్కడికి తీసుకెళ్లారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి. అప్పుడు వాళ్ళు ఏమని ఏడ్చారంటే, అందరూ ఎగతాళి ఏమని చేస్తున్నారంట, దేవుని పరిచర్య చేస్తున్నావు కదా, మరి నీ జీవితంలో ఎందుకు ఈ విధంగా ఉంది అని ఎగతాళి చేస్తున్నారని ఆ సిస్టర్ బాగా ఏడ్చింది. ఏడ్చినప్పుడు గర్భం తెరవబడును గాక, అపవాది అటాక్ విరగొట్టబడును గాక అని ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు దేవుని ఆత్మ ఏమని మాట్లాడిందంటే, ఇంతకాలం వేచి ఉన్నారు కదా, ఒక్కరు కాదు మీకు డబుల్, మీకు ఎంతమంది కావాలా అని అడిగాను నేను. ఆ దేవుని ఆత్మ అడుగుతుందమ్మా ఎంతమంది కావాలంటే, దేవుడు ఇస్తే ఎంతమంది అయినా అక్క అని అన్నది. అంటే దేవుడు ఇంతకాలానికి మీకు ఏం రెస్టోర్ చేయబోతున్నాడు, ఇంతకాలం మీకు ఏది లేదో డబల్ పోర్షన్ రెస్టోరేషన్ దేవుడు ఇస్తాడని ఆ రోజు దేవుడు మాట్లాడాడు. తర్వాత సంవత్సరానికి వాళ్ళకి ఎంతమంది పిల్లలు తెలుసా? 3 పిల్లలు. హల్లెలూయా. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. హల్లెలూయా. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. ఆ 3 పిల్లలతో ఆమె 6th మంత్ నుంచే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. వాళ్ళు పడ్డ భయానికి, వాళ్ళు చూసిన పరిస్థితులకి రోజు భయపడేవాళ్ళు. 3 మోయడం కష్టం కదా, కానీ ఆఖరి వరకు దేవుడు కాపాడి, ఆ తర్వాత ఆఖరిలో ఆమె 9వ నెలలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థిస్తుండగా దేవుడు అందులో 2 పాపలు 1 బాబు అని దేవుడు ముందే బయలుపరిచాడు. అందులో 1 పాప కొంచెం సిక్ ఉంటుంది, కానీ నేను హీల్ చేస్తాను అని దేవుడు బయలుపరిచాడు. సేమ్ అదే విధంగా వాళ్ళు ఆ పాప డెలివరీ అయిన తర్వాత 1 పాపని వెంటిలేటర్ మీద పెట్టారు. బట్ వితిన్ 24 hours దేవుడు మళ్ళీ ఆ పాపను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి 2 years 1.5 year చక్కగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు చేస్తే అట్లా చేస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. అణిచి కుదిలించి నిండు కొలతతో ఇచ్చే దేవుడు కదండి మన దేవుడు. నేను దరిద్రుడిని, నేను పాపిని, నేను దరిద్రుడిని, నేను పురుగుని అని చాలామంది మాట్లాడతారు. దేవుని బిడ్డగా మనం అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, మొన్న March 7th మీకు ఎంతమందికి తెలుసు, ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ అయింది. క్రిస్టియన్ ప్రాఫెట్ బజిందర్ సింగ్ వచ్చారు. ఎంత అత్యద్భుతంగా జరిగిందంటే, స్ట్రెచర్స్ పైన ఉన్నవాళ్ళు లేవనెత్తబడ్డారు, వీల్ చైర్స్లో ఉన్నవారు లేచి పరిగెత్తారు స్టేజ్ మీద. అయితే ఇక్కడ నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఆ తర్వాత వారం అంతా బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే అడుగుతున్నారు ఏమనంటే, ఇది నిజమా, ఇది నిజమా, నిజంగా లేపారా, నిజంగా నడిచారు, నిజమేనా? లేదు, ఆ అంబులెన్స్ వాళ్ళే తెచ్చుకొని ఉంటారంట, ప్రాఫిట్ వాళ్ళు ముందే వాళ్ళే పెట్టుకొని ఉంటారు. అంబులెన్స్ కలర్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉందని మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, అది నిజమని నువ్వు నమ్మగలిగితే నిజము, నమ్మలేనోడికి ఎప్పుడూ అబద్ధమే కదా. యేసు ప్రభువు నమ్మిన మనకి ఏంటి శక్తి అయి ఉన్నాడు, నమ్మని వారికి వెర్రితనం అయి ఉన్నాడు. నమ్మితే నీవు సూచక క్రియలు చూస్తావు. నా యందు విశ్వాసం ఉంచిన వారు అంటున్నాడు యేసు ప్రభు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. అవును కదా, మరి ఆయన కంటే గొప్ప కార్యాలే కదా అక్కడ జరిగింది. ఎందుకు నమ్మకపోతే నువ్వు యేసు ప్రభువుని నమ్మనట్టే కదండి. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతము మీ అందరి జీవితాల్లో కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అత్యద్భుతమైన దేవుని శక్తిని అనుభవించుదురుగాక. ఆమేన్.